హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ జొన్నలగడ్డ అండి. సో చూసారు కదండి, నిఫ్టీ మనం అనుకున్నట్టే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కర్ ఈరోజు అప్ సైడ్ డైరెక్షన్ ఉంటుందని చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ బ్యాండ్ రేంజ్కి వచ్చిన తర్వాత నేను మూవ్ అవుతుంది అనుకున్నాను. బట్ దానికి ముందే జస్ట్ TP1 రేంజే సపోర్ట్ అని చెప్పాను. బట్ ఈ రేంజ్కి కొంచెం కిందకి ఫామ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ వన్ డైరెక్షన్లో హైయర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ వచ్చేసింది. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ దిస్ ఎల్లో బ్యాండ్ వరకు రావాలి. సో కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి కదా దానికోసం. బట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయకపోయినా కానీ ఈవెన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచ్డ్ ద టార్గెట్. ఓకే, సో ఎందుకు రీచ్ అవ్వలేదంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూద్దామా. సో మనకు నేను ట్రెండ్ లైన్ గీసాం కదండి, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ అయితే కింది వైపు వెళ్తుంది అన్నాం. బట్ మోస్ట్లీ చెప్పాను లెవెల్స్ అనేవి చాలా బ్రాడ్గా ఉన్నాయని. సో బ్రాడ్గా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం కన్సాలిడేషన్ అయిపోయింది ఈ రేంజ్. ఈవెన్ అప్ సైడ్కి వస్తే ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇదే రేంజ్లో బ్రేక్ ఈవెన్ రేంజ్ బౌండ్ అయ్యి మార్కెట్ ఇదే రేంజ్లో ఎండ్ ఆఫ్ ద సెక్షన్ వరకు క్లోజ్ అయిపోయింది. ఓకే, సో కమ్ టు దట్ 6 నిఫ్టీ యొక్క సినారియో రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ బిఫోర్ దట్ నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి 2025. సో ఈ నెక్స్ట్ ఇయర్లో మీ అందరికీ ప్రాఫిట్స్ ఉండాలని హోప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, జస్ట్ అనాలిసిస్ పరంగా ట్రేడ్ చేసుకుందాం. ప్రాబబిలిటీ ఉంటేనే ఎంట్రీ అవుదాం, లేదంటే లేదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నెక్స్ట్ ఇయర్ లైక్ ఫెస్టివల్ తర్వాత నుంచి, సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత నుంచి నేను లైవ్లో ఉండబోతున్నానండి. ఇంకా మీకు కంటిన్యూస్గా లైవ్లో అవైలబిలిటీ ఉంటాను. సో నా సెటప్ అంతా మ్యాక్స్ టు మ్యాక్స్ రెడీ అయిపోయింది. సో కమ్ టు ద లైవ్ సినారియో కూడా వద్దాం. ఓకే, సో రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ ద నిఫ్టీ. జస్ట్ కమ్ టు క్లిక్ హియర్. టుమారో లెవెల్స్ని స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో మార్కెట్ అయితే నిఫ్టీ లిటిల్ బిట్ అప్ సైడ్కి డైరెక్షన్కి వెళ్తుంది అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో కమ్ టు ద లెవెల్ సినారియో చూస్తే ఇక్కడ చూద్దాం. సో TP1 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది అండ్ TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. బట్ మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ద విత్ ప్రకారంగా చూసుకుంటే లిటిల్ బిట్ నేరోగా ఉంది. సో అప్ సైడ్కి వెళ్ళబోతుందని మనకు కనబడుతుంది. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ చేశాను, స్మార్ట్ ఏఐని ఆఫ్ చేశాను. అంటే ఈ రోజు లెవెల్స్ని ఆఫ్ చేశాను, రేపటి లెవెల్స్ని మాత్రమే ఉంచాను. ఓకే, సో వేర్ ఈస్ బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్. ఓకే, సో దిస్ ఈజ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్. ఓకే, సో ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్. ఇదే ట్రెండ్ లైన్ని మీరు ట్రాక్ చేసినా కానీ ఆల్మోస్ట్ అదే రేంజ్కి టచ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఆబ్వియస్లీ అదే రేంజ్కి టచ్ అయిపోతుంది. ఓకే, మన ఏ లెవెల్స్ అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. సో రేపు ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద కీ పాయింట్. ఓకే, సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే రేపు మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్కి తీసుకోబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎలా ఉంటుంది ఓపెనింగ్ పాయింట్ మాత్రం ఈ రేంజ్లో ఓపెన్ అయితే TP2 పైన కానీ ఓపెన్ అయిపోతే ఓకే, ద రీటెస్ట్ TP1 వరకు వెళ్ళి ఈ ప్రైస్ని స్టెబిలైజ్ చేసుకుంటుంది నా లెక్క ప్రకారంగా. సో మార్కెట్ అనేది అంచెలంచెలుగా అంటే హైయర్ హై ప్యాటర్న్ని ఫామ్ చేసుకుంటూ ఓకే ఇలాగ TP4 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే రేంజ్ రేపు నా మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రేంజ్ రెసిస్టెన్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతే మాత్రం ఈ రేంజ్కి రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ లోయర్లో ప్యాటర్న్స్ చూసుకోవాలి, అంటే పుట్టు వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఈ రేంజ్ ఇన్ కేస్ ఆఫ్ ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ హైయర్ హై ప్యాటర్న్స్లో TP5 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా అనాలిసిస్ లెవెల్స్ని. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎజ్యూమ్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్, ఎజ్యూమ్ ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఒక చిన్న సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి ఈ రేంజ్ వరకు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ మార్నింగే లేదు అనుకుంటే ఎజ్యూమ్ లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎజ్యూమ్ గ్యాప్ అప్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇట్స్ టేక్ యాజ్ ఎ సపోర్ట్. TP3 కానీ సపోర్ట్ తీసుకుంటే, TP3 కానీ TP2 కానీ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మార్కెట్ మన వ్యూ కాల్ సైడ్ ఉంది కాబట్టి ఈ రేంజ్ కానీ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను నా అనాలిసిస్. ఇన్ కేస్ ఆఫ్ నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓ గైస్ ఈ లెవెల్స్ మాత్రం మీకు ఆబ్వియస్లీ మార్కెట్ అనేది రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. రేపు మార్కెట్కి మాత్రం ఈ రేంజ్ అనేది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. ఈవెన్ న్యూ ఇయర్ సినారియో కానీ ఫ్లాట్ అవుతే మాత్రం మళ్ళీ నిఫ్టీ హయ్యర్ హై ప్యాటర్న్ని క్రియేట్ చేయబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. హయ్యర్ హై ప్యాటర్న్స్
అంటే ఇంకా లాంగ్ డ్యూరేషన్లో హైయర్ హై ప్యాటర్న్స్ని ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే వీక్లీ అనాలిసిస్ లెవెల్స్లో చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మార్కెట్ ఏంటంటే లో టచ్ చేసింది. ఓకే, సో ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు టెస్ట్ ఈ రేంజ్. సో TP2 రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. 23,800 రేంజ్ అనేది ఈ రెసిస్టెన్స్గా ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్కి తీసుకోబోతుందండి, అప్పటిదాకా లేదు. సో అందుకని నేను ఈ రేంజే 23,800 రేంజే ఇన్ కేస్ ఆఫ్ మనకు ఈ రేంజ్లో కూడా కనబడుతుంటే 15 minutes టైం ఫ్రేమ్లో యూ కెన్ సీ హియర్ గైస్, 23,800 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇదిగా ఉంది. అదే మనకు 30 minutes టైం ఫ్రేమ్ ఆర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్మార్ట్ హై ఈ లెవెల్స్ ఆన్ చేసుకొని 2 hours టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకున్నా కానీ మీకు ఇక్కడ తెలుస్తుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తేనే మాత్రమే అప్ సైడ్కి వెళ్తుంది అనేది మీకు తెలుస్తూ ఉంటాయి. యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ ద బయర్ జోన్. ఎల్లో బ్యాండ్ టచ్ చేసింది వీక్లీలో. ఈ ఎల్లో బ్యాండ్ టచ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్కి వస్తుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 775 ఆర్ 800 రేంజ్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానండి. దిస్ ఇస్ మై అనాలిసిస్ ఆఫ్ ద నిఫ్టీ. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏం చేసిందంటే ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ మనకు ప్రకారంగానే ఉంది, కాకపోతే రేంజ్ బౌండ్ అయింది మార్కెట్. సి మీకు ఒక లాజిక్ చెప్తా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది సైకాలజీ ఆఫ్ ద లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ అనేవి టార్గెట్ లెవెల్స్. ఓకే, బట్ ఇక్కడ సెల్లింగ్ బ్యాండ్ చూడండి, దిస్ ఇస్ ద బయింగ్ సెల్లింగ్ జోన్. ఈ సెల్లింగ్ జోన్ అండ్ ఈజ్ ఓపెనింగ్ పాయింట్. ఓకే, సో వెన్ ఎవర్ మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ అయితే ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేసి మార్కెట్ అది సపోర్ట్ కిందకి తీసుకుంటే మాత్రం ద నెక్స్ట్ టార్గెట్స్ ఆర్ ఓకే బ్యాండ్స్, ఎల్లో బ్యాండ్ ఆర్ దిస్ సెల్లింగ్ బ్యాండ్ కిందకి చూస్తాను. ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఓపెనింగ్ చేసినప్పుడు ఒక సపోర్ట్ తీసుకొని పైకి వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద టార్గెట్స్ ఆఫ్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఇయర్ కిందకి వచ్చేస్తాను. బట్ ఇది నిన్నటి యొక్క లోనే క్లోజ్ చేయలేకపోయింది. సో రేంజ్ బౌండ్ మార్కెట్లోనే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా రియల్గా ఫాలో అవుతుందా ఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందా కూడా చూద్దాం. సో మార్కెట్ అయితే ఇదే బయింగ్ జోన్ బ్యాండ్. ఓకే, సి దిస్ ఇస్ ద బయింగ్ జోన్ బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP1. ఇదే సపోర్ట్ తీసుకుంది. ఈ దాటితేనే నేను కింది వైపు చూస్తానని చెప్పాను, నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఇది దాటితేనే కింది వైపు చూస్తాను. అప్పటిదాకా నా వ్యూ ఈజ్ లిటిల్ బిట్ అప్ సైడ్ డైరెక్షన్ అని చెప్పాను. సో ఆబ్వియస్లీ ఇది అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది. సో ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే యూ కెన్ సీ హియర్ గైస్, ఓపెనింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, వేర్ ఇస్ బయింగ్ జోన్, ఇక్కడ బయింగ్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద బయింగ్ జోన్. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్ దాటితేనే నేను మళ్ళీ లిటిల్ బిట్ డౌన్ సైడ్కి వ్యూ చూస్తూ ఉంటాను. ఓకే, సో ప్రజెంట్ అయితే ఈ రేంజ్ బయింగ్లోనే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మై టార్గెట్స్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ టు టెస్ట్ ఓపెనింగ్ పాయింట్, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్ డైరెక్షన్ అని నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను. ఓకే, సో అలాగే ఇది మనకు వీక్లీ అనాలిసిస్ లెవెల్స్. అదే మనము లిటిల్ బిట్ 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టేసి జస్ట్ క్లిక్ టుమారో లెవెల్స్ ఆన్ చేస్తే మనకు రేపటి లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఓకే, సో రేపటి లెవెల్స్ ఎలా ప్లాట్ అవుతున్నాయో ఫస్ట్ వెరిఫై చేసుకుందాం. సో రేపటి లెవెల్స్ జస్ట్ నేను స్విచ్ ఆన్ చేశాను అండ్ యూ కెన్ సీ హియర్ గైస్, లెవెల్స్ లోయర్లో ఫామ్ చేసినాయి. ఓకే, దెన్ నో ప్రాబ్లం. ఓకే, సో TP1 ఈజ్ లోయర్లో, TP4 ఈజ్ ఆల్సో లోయర్లో. బట్ ఇక్కడ థింక్ చూడండి, వెరీ నారోగా ఫామ్ చేసింది, వెరీ నారోగా ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది చాలా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యే డైరెక్షన్ చూసుకొని కనబడుతుంది. నాకైతే బ్రేక్అవుట్ అయ్యే డైరెక్షన్ కనబడుతుంది. ఓకే, సో నాకైతే రేపు మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయ్యే డైరెక్షన్ కనబడుతూ ఉంది. సో రేపు బ్రేక్అవుట్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా వెరిఫై చేద్దాం. స్మార్ట్ ఏఐని ఆఫ్ చేస్తున్నాను, ఓన్లీ ఏ లెవెల్స్ మాత్రమే ఆన్ చేస్తున్నాను. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ అవన్నీ నేను పక్కన పెట్టేస్తున్నాను. వాల్యూమ్స్ గిరింట్లో తీసుకోవట్లేదు. ఇన్ కేస్ ఆఫ్ వాల్యూమ్స్ యూ వాంట్ సీ జస్ట్ క్లిక్ ఇయర్లీ అండ్ క్వార్టర్లీ అండ్ మంత్లీ లెవెల్స్ని క్లిక్ చేయండి. జస్ట్ మీకు లెవెల్స్ కూడా ప్లాట్ అయిపోతాయి, దాని కరెస్పాండెన్స్. నో యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ ద క్వార్టర్లీ అండ్ దిస్ ఇస్ ద ఇయర్లీ వాల్యూమ్స్. ఈ రేంజ్లో ఉన్నాయి. 49,500 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది మార్కెట్. ఓకే, సో ప్రజెంట్ అయితే క్వార్టర్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది, మంత్లీ వాల్యూమ్ ఈ రేంజ్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఈ రేంజ్ టు ఈ రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ వాల్యూమ్స్ ప్రకారంగా పక్కన పెట్టేద్దాం. ఓకే, సి మనకు డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ ఈ రేంజ్ ఉంది. సో ఆబ్వియస్లీ TP1 ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి రేపు కనబడుతుంది. ఓకే, సో రేపు ఓపెనింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెనింగ్. సో ఓపెనింగ్ అనాలిసిస్ ప్రకారంగా నాకు తెలిసి ఓపెనింగ్ ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే, ఓకే, ఆర్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఇట్స్ ఎల్లో బ్యాండ్ ఈ సపోర్ట్ కిందకి తీసుకున్నది అనుకోండి. ఓకే, ఎల్లో బ్యాండ్ కానీ సపోర్ట్ తీసుకుంటే దెన్
మై వ్యూ ఈజ్ అప్సైడ్ టు డైరెక్షన్. వెన్ అవర్ TP2 బ్రేక్ అయిపోయిందంటే నా వ్యూ ఈజ్ అప్సైడ్ టు టెస్ట్ TP3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5. వన్స్ గుర్తుపెట్టుకోండి TP4ని బ్రేక్ చేసి ఇలా TP5 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి TP4ని సపోర్ట్ తీసుకుంటే మాత్రం TP5, ఈవెన్ TP6, ఈవెన్ ట్రెండ్ డే అయితే మాత్రం TP7ని టచ్ చేయడానికి అయితే వెళ్తుందండి. ఓకే, నేను ఎక్కువ శాతం ఇదే రేంజ్లో ఎగ్జిట్ అవుతాను, బట్ ఈ రేంజ్ కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సినారియోస్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఓకే, సో కొన్ని సినారియోలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే సారీ, జస్ట్ హోల్డ్ ఆన్ మినిట్. కొన్ని సినారియోస్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అవుతాయి. దాన్ని ఈ సపోర్ట్ కిందకి తీసుకుంటే మాత్రం అప్ సైడ్ డైరెక్షన్కి వస్తుంది. వాల్యూమ్స్ బ్రేక్ అయినప్పుడు మాత్రం TP4ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ కిందకి వచ్చినా కానీ TP7 సపోర్ట్ కిందకి తీసుకుంటుందండి. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ రేర్ సినారియోస్, చాలా రేర్ సినారియోస్. ఈ ప్యాటర్న్స్ అనేవి రేర్ సినారియోస్గా ప్యాటర్న్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ సైకాలజికల్గా మార్కెట్ ఎలా ప్లే అవుతుంది దాని ప్రకారంగా మనం తీసుకోవాలి. సో దాని తర్వాత కాల్ పుట్ట అనేది సెకండ్ ఇష్యూ అండి. ముందు మనకి మార్కెట్ యొక్క సైకాలజీ అర్థమవుతే అది పైకి వెళ్తుందా ఆ డౌన్కి వెళ్తుందా అనేది అర్థం చేసుకొని మనం కాల్ పుట్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, సో నౌ వీ కెన్ సీ హియర్ గైస్, రేపు మాత్రం నేను నా అనాలిసిస్ ఎలా ఉందంటే ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ కానీ ఓపెన్ అయింది అనుకోండి ఆర్ ఇక్కడ కానీ ఓపెన్ అయింది అనుకోండి, నేను ఇది సపోర్ట్ కిందకి తీసుకుంటున్నాను. ఓకే, ఈ లో కానీ బ్రేక్అవుట్ అయిపోతే ఓకే ఇదే ట్రెండ్ లాగా కనబడుతుంది కదా. సో మై వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ డౌన్ టు టెస్ట్ ఇలా చూస్తాను. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఈస్ దెన్ ఇది, నెక్స్ట్ ఇలాగా మళ్ళీ రీటెస్ట్ తీసుకున్నా కానీ ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ కిందగా సపోర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ సపోర్ట్, ఇట్స్ బికమ్ ఏ రెసిస్టెన్స్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది రెసిస్టెన్స్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ ఇన్ బిట్వీన్ దట్ PDL రేంజ్ ఆర్ ప్రీవియస్ డేకి ఎల్లో బ్యాండ్కి కింద కానీ ఆర్ PDC అంటే TP0 కన్నా కిందికి కానీ ఓపెనింగ్ అయితే ఇది సినారియో. ద ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఆర్ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మై వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ నేను ప్లాన్ చేసుకుంటున్నానండి. బ్యాంక్ నిఫ్టీ, దిస్ ఈస్ ద సైకాలజికల్ లెవెల్స్ అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్. ఓపెనింగ్ పాయింట్ మీరు నేను ఎంటర్ అవ్వలేమండి. ఎందుకో తెలుసా, దట్ క్యాండిల్ అనేది FIDI ఆపరేటర్కి మంచి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆ రేంజెస్కి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని, సో ఆ రకంగా నేను ప్రిడిక్ట్ చేసుకుంటున్నాను. దాని ప్రకారంగా నేను ట్రేడ్ చేసుకుంటాను. సేమ్ లైక్ ఇట్స్ అ ఫిన్ నిఫ్టీ. ఓకే, సో ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ ఆబ్వియస్లీ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది కాబట్టి సేమ్ లైక్ యాజ్ ఏ అప్సైడ్ డైరెక్షన్కి ప్లాట్ అవుతుందని నాకు కనబడుతుంది. ఓకే, జస్ట్ క్లిక్ హియర్, జస్ట్ యూ కెన్ సీ హియర్. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద టూ మచ్ సెల్లింగ్ బ్యాండ్ ఇక్కడ సిట్ అయ్యింది. ఓకే, జస్ట్ క్లిక్ హియర్, స్విచ్ ఆన్, ఏ లెవెల్స్ని ఆఫ్ చేశాను. నౌ యూ కెన్ సీ హియర్, ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. అండ్ రేపటి ఓపెనింగ్ పాయింట్ ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ కంటే రేపటి ఓపెనింగ్ పాయింట్ కానీ పైన ఉంటే మాత్రం నా వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్సైడ్ డైరెక్షన్కి తీసుకుంటూ ఉంటానండి. ఓకే, సో ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ టు అప్సైడ్ డైరెక్షన్స్ ఆఫ్ TP3 అండ్ TP4. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం TP6, TP7, TP7 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. సో దిస్ ఇస్ ద లెవెల్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది కాబట్టి దిస్ ఇస్ ద సైకాలజికల్ లెవెల్స్ ఆఫ్ TP7. ఆల్మోస్ట్ ద లెవెల్స్ విల్ బి ప్లాట్ లైక్ దట్ ఓన్లీ. హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ లాస్ట్ ఇండెక్స్ ఇస్ ద సెన్సెక్స్. సేమ్ లైక్ యాజ్ ఎ నిఫ్టీ బట్ డిఫరెంట్ exchange. It's a BSE, it's under NSE exchange. That's it. Okay, now we can come to here. ఇక్కడ కూడా జస్ట్ వన్ క్లిక్ చేసి ఓకే టుమారో లెవెల్స్ని స్విచ్ ఆన్ చేద్దాం. సేమ్ లైక్ నిఫ్టీ లాగానే మనము ఇది కూడా చూస్తారండి. సింపుల్. ఓకే, ద లెవెల్స్ ఆల్సో ప్లాట్ సేమ్ లైక్ దట్. TP1 లోయర్లో, TP4 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. బట్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి ఫామ్ చేసింది. ఈవెన్ ప్రీవియస్ ట్రెండ్ లైన్ కూడా ఇదే రేంజ్కి వచ్చేసింది. మార్నింగ్ అదే రేంజ్కి టెస్ట్ చేసుకొని అప్ సైడ్కి వచ్చేసింది. ఓకే, సో రేపు ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద కీ సపోర్ట్ ఫర్ దట్ మార్కెట్. ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయినా కానీ ఆర్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయినా కానీ ఎల్లో బ్యాండ్ కానీ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఓకే ఈ ఎల్లో బ్యాండ్ కానీ నేను రేపు ఎల్లో బ్యాండ్ కానీ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మై వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ టు డైరెక్షన్ TP4. ఈవెన్ ఇది కానీ బ్రేక్అవుట్ అయితే TP5 అండ్ TP6 కూడా చూస్తానండి. TP6 అనేది చాలా రేర్ కండిషన్, బట్ TP4 ఈజ్ ద మై ఫస్ట్ టార్గెట్.
ఓకే, జస్ట్ క్లిక్ హియర్. నౌ యూ కెన్ సీ హియర్ స్మార్ట్ ఏఐని ఆఫ్ చేస్తున్నాను, ఓన్లీ టుమారో లెవెల్స్నే పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇలాగుంటే మాత్రం నా వ్యూ ప్రకారం అయితే సో రేపటి యొక్క ఫస్ట్ టార్గెట్ ఈస్ TP3 అండ్ TP4 కిందకి నేను వెరిఫై చేసుకుంటున్నానండి. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ కానీ బుల్ ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం అజ్యూమ్ TP5 ఈవెన్ TP6 కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సెన్సెక్స్. హోప్ గైస్. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. ఎందుకు అంటున్నానంటే రేపు స్పెషల్లీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ న్యూ వాల్యూమ్స్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ న్యూ క్వార్టర్ స్టార్ట్ అవుతుంది, న్యూ మంత్ స్టార్ట్ అవుతుంది, న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది, న్యూ డే కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.